దేశంలో ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. వ్యక్తిగత జీవిత బీమా, ఆరోగ్య బీమా, ఫ్లోటర్ పాలసీలు, సీనియర్ సిటిజన్ల పాలసీల ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించామని ప్రకటించారు. ఇక వ్యాపారులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్, రిటర్నుల ఫైలింగ్, రీఫండ్ ప్రక్రియలను సులభతరం చేస్తున్నామని, మానవ శ్రమ అవసరమయ్యే పరిశ్రమలను ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య జీవిత బీమాపై జీఎస్టీతో 16,398 కోట్లు వసూలు చేసింది. ఇందులో జీవిత బీమా నుంచి 8,135 కోట్లు, ఆరోగ్య బీమా నుంచి 8,263 కోట్లు వచ్చాయి. జీఎస్టీ నిర్ణయాలకు మద్దతు తెలిపిన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు. ఇక మరింత తాజా సమాచారాన్ని రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, మనం చూస్తున్నాం జిఎస్టీ పైన జిఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే జిఎస్టీకి సంబంధించి సామాన్యులు, మధ్యతరగతి వీటికి సంబంధించిన అంశాల విషయంలో ఎలా భారం పడుతుందని చెప్పేసి గత 2 నెలలుగా హెచ్ఎంటీలో వరుసగా సామాన్య వ్యాపారుల నుంచి కూడా వరుసగా మనం ఒక క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తాం. జిఎస్టీకి సంబంధించి చాలా భారంగా మారినటువంటి నేపథ్యంలో జిఎస్టీ కౌన్సిల్ చాలా కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ప్రధానంగా 2 స్లాబ్లకు సంబంధించి పూర్తిగా తీసివేయటువంటి అంశంలో కూడా జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే పేద మధ్యతరగతి సంబంధించి సామాన్యులకు సంబంధించి జిఎస్టీ ఉపయోగకరంగా ఉండాలనే నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా జీవిత బీమా కావచ్చు, వైద్య రంగానికి సంబంధించిన అంశం విషయంలో కూడా చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. పూర్తిగా జిఎస్టీ ఎత్తివేసే క్రమంలో కూడా నిర్ణయం తీసుకుంది. మనం చూస్తున్నాం ప్రధానంగా మొబైల్ ధరలు అయితే ప్రధానంగా యథాతథంగా ఉండబోతున్నాయి. అయితే కార్లు, బైక్లకు సంబంధించిన వాటిపైన కూడా ధరలు తగ్గబోతున్నాయి. సో ప్రధానంగా గత 2 నెలలుగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి జిల్లాల నుంచి ప్రధానంగా పట్టణాల నుంచి గ్రామాల స్థాయి వరకు కూడా జిఎస్టీకి సంబంధించినటువంటి విషయంలో ఎలా భారం ఉన్నది, ఎట్లా ఇబ్బంది పడుతున్న అంశం పైన కూడా హెచ్ఎంటీవీ వరుసగా క్యాంపెయిన్ చేసినటువంటి నేపథ్యంలో జిఎస్టీ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం పట్ల కూడా ప్రస్తుతం ప్రజల నుంచి కూడా సానుకూలంగా స్పందన వస్తుంది. ఏదైతే జిఎస్టీకి సంబంధించి పెనుభారంగా మారినటువంటి ప్రస్తుతం జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఖచ్చితంగా పేదవారికి, మధ్యవారికి, సామాన్యులకు కూడా ఉపయోగకరంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంది. ఏదైతే ప్రధానంగా ఆల్కహాల్ సంబంధించి ఇతర వాటిపైనే జిఎస్టీ ఉండబోతుంది. మిగతా సామాన్యులు, సాధారణ వ్యక్తులకు సంబంధించిన వాటి విషయంలో వారికి సంబంధించినటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు సంబంధించిన వినియోగంలో కూడా జిఎస్టీకి సంబంధించి పూర్తిగా తగ్గేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.